హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. మీర్పేట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గురువారం మీర్పేట్లో పర్యటించారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కబ్జాకు గురైన 3 చెరువులను స్థానికులు అధికారులతో పరిశీలించారు. కబ్జాలకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేసిన తర్వాత కూల్చివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. FTL బఫర్ జోన్లో నిర్మాణాలను పరిశీలించారు. చెరువుల్లో ఫంక్షన్ హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించారు. ఇక మీర్పేట్లో 3 చెరువులు, సందు చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు, ఈ 3 యొక్క గొలుసుకట్టు చెరువులను పూర్తిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అధికారులను పూర్తిగా చెరువుల యొక్క అక్రమాలపై నివేదిక తయారు చేయాలని తెలిపారు. ఇక బాలాపూర్ MRO RIలను పూర్తి వివరాలు అడిగారు. గతంలో కబ్జాల్లో ఉన్న వారికి ఎవరికైనా నోటీసులు ఇచ్చారా అని ఆరా తీశారు. గతంలో కబ్జా చేసిన వాటిని ఎంతవరకు డిమాలిషన్ చేశారనే వాటిపై కూడా పూర్తిగా నివేదిక తయారు చేసి ఇవ్వాలని బాలాపూర్ MROకు ఆదేశించారు. తిరుపతిలో మాజీ మంత్రి TG వెంకటేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ చెరువుల అక్రమాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు తొలగిస్తున్నారు. నేను సమైక్య ఆంధ్ర మంత్రిగా ఉన్నప్పుడు తొలగించాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్ర పోరాటం జరుగుతుంది. చెరువులపై శాటిలైట్ల ద్వారా సర్వే చేయించాం. చెరువులను ఆక్రమించిన కొన్ని అక్రమాలను తొలగించాం. ఇక చెరువులను కలిపితే ప్రజలందరూ స్వాగతిస్తారు. అభివృద్ధి అంటే చంద్రబాబు. ఆయన కూడా చెరువు కలిపే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇక ఆయన ఈ కార్యక్రమం ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఏపీలో కూడా పలు చోట్ల చెరువుల అక్రమాలకు గురయ్యాయి. ఇక కేసీఆర్ కూతురు కవిత మాట్లాడే భాష సరికాదు. ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు గతంలో నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నా మీద పెట్టిన 10 కేసులు కూడా ప్రూవ్ కాలేదు. ఇక KTR, హరీష్ రావును కావాలంటే జైల్లో వేస్తారు. ఛాలెంజ్లు చేయడం కవితకు సరికాదు అన్నారు. గత ప్రభుత్వాల్లో పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఉండేది. అలాంటప్పుడు మైనర్ ఇరిగేషన్కు ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేయటము, ఫండ్స్ను ముఖ్యంగా ఫండ్స్ రావటం, ఫండ్స్ ఇవ్వటము, ఆగమేఘాల మీద పనులు చేయటము, ఇంకా తొలగించు కార్యక్రమం ఒకటి, ఇవన్నీ ఇన్స్పైట్ ఆఫ్ సమైకాంధ్ర అజిటేషన్లో ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఒక పద్ధతిగా ఆ మినిస్ట్రీకి బెస్ట్ మినిస్ట్రీ అనే విధంగా గౌరవాన్ని తీసుకొని రావటం, ఆక్యుపై చేసిన చెరువులకు శాటిలైట్ ద్వారా సర్వేలు చేయించటం, దాన్ని వీలైనంత కొట్టేయటం మొదలు పెట్టండి అని చెప్పాం. సర్వే అయిపోయేదే. చెరువులు కలపటం అంటే ఫ్లడ్ వాటర్ని కెనాల్ ద్వారా చెరువులు నింపటం అనేది, అది కూడా శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసుకోవటం, ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం, అది కూడా ఎలక్షన్స్ రావటం, ముందుకు పోవటం జరిగింది. సో ఇప్పుడు అన్నీ ఆ కార్యక్రమాలు చేయాలంటే రెడీమేడ్ డీటెయిల్స్ అవైలబుల్ ఉన్నాయి. అంతకుముందు ప్రాపర్ సర్వే లేదు, ప్రాపర్ స్టడీ లేదు, అన్ని రెడీమేడ్ అవైలబిలిటీ ఉన్నాయి. మేము ఉన్నప్పుడు చేసి పెట్టాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 2 గుడ్ న్యూస్లు చెప్పిన రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయిన 2 పర్యాయాలు ఉద్యమ పార్టీ BRS అలియాస్ TRS అనే ప్రజలు గెలిపించారు. ఇక 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో BRSను గద్దెదించి కాంగ్రెస్కు పట్టం కట్టారు. డిసెంబర్లో రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అధికారంలోకి వచ్చిన 2 రోజులకే RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని నిలబెట్టుకున్నారు. తర్వాత 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అమలు చేశారు. ఇంతలో లోక్సభ ఎన్నికలు రావడంతో హామీలు అమలు నిలిచిపోయింది. ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రైతుల పంట రుణాల మాఫీపై దృష్టి పెట్టారు. జూలై 18 నుంచి ఆగస్టు 15 వరకు 3 విడతల్లో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. ఇప్పుడు రుణమాఫీ పూర్తి కావడంతో మరిన్ని హామీలపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఇక తెలంగాణలో ప్రతి పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాము
అధికారంలోకి వస్తే అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డుల కోసం అర్హులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ హామీ అమలుపై దృష్టి పెట్టారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు విధి విధానాలు ఖరారు చేసి ప్రభుత్వానికి వివరాలు అందించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లుగా వెల్లడించారు. సెప్టెంబర్లో 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయిలో అధికారులను కూడా సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరిస్తామని తెలిపారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్స్ లో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను వేర్వేరుగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులకు, హెల్త్ కార్డుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక శిథిలావస్థకు చేరుకున్న ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ తరలించాలని అధికారులను ఆదేశించారు. గోషామహల్లో నిర్మించ తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్చర్స్ తో డిజైన్స్ ను రూపొందించాలని తెలిపారు. ఇక వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్లు సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీ ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా కేటాయించాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం గోషామహల్ పోలీస్ మైదానంతో నిర్మించనున్నట్లుగా ఈ నెల మొదటి వారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.